లాస్ట్ రౌండ్ లక్ కిక్. ఈ రౌండ్ లో ఒక లక్కీ వీల్ ఉంటుంది. ఫస్ట్ ఆ లక్కీ వీల్ చూపించేస్తాం మీకు ఆన్ స్క్రీన్. ఇది లక్కీ వీల్. ఒక చోట ఎస్, ఒక చోట స్టార్, ఒక చోట వి, ఒక చోట లాక్కోవడమే 20, ఒక చోట ఎవరికి ఇస్తారు -20, అండ్ ఇంకో చోట యాంకర్ చాయిస్. ఇలా ఆ వీల్ ఉంది. ఓకే, ఫస్ట్ లీడ్ స్కోర్ స్టార్ట్ చేస్తారు ఈ రౌండ్ ని. రాజేశ్వరి గారు, మీ దగ్గర 3 కార్డులు ఉన్నాయి. ఆ 3 కార్డులలో ఒక దాంట్లో స్టార్, ఒక దాంట్లో ఎస్, ఒక దాంట్లో వి ఉన్నాయి. వాళ్ళ ముగ్గురికి పంచేయండి. ఇప్పుడు రాజేశ్వరి గారు వీల్ తిప్పుతారు. అది ఎక్కడ ఆగితే, వి దగ్గర ఆగింది అనుకోండి ఫర్ సపోజ్, ఆ వి వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. మీరు వి దివ్య గారి దగ్గర ఉంది కాబట్టి దివ్య గారికి కూడా అన్ని కాయిన్స్ యాడ్ చేయాలి. వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకో. అలా ఒకళ్ళ స్కోర్లు ఒకళ్ళకి, ఒకళ్ళ స్కోర్లు ఒకళ్ళకి మొత్తం లాక్కుని పీక్కుని మొత్తం మారిపోతాయి. ఓకే, ఈ రౌండ్ లో ఫస్ట్ వీల్ తిప్పేయండి, తర్వాత చూద్దాం విత్ ద ఫ్లో. స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. స్టార్ వచ్చింది. స్టార్ ఎవరి దగ్గర ఉంది? రాధా గారి దగ్గర ఉంది. ఇప్పుడు అక్కడ ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ రాధా గారికి కూడా యాడ్ అవుతాయి. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. కాయిన్స్ ఎన్ని ఉన్నాయి చూపించండి. ఇప్పుడు మీ స్కోరు 360. ఇప్పుడు ఆ 50 మీరు రాధా గారికి కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుని యాడ్ చేస్తారు చెప్పండి. దివ్య గారు 25. ఓకే. కుమారి గారు 25. ఓకే, దివ్య గారు -25, కుమారి గారికి కూడా -25, అండ్ ఆ 50 కాయిన్లు రాధా గారికి యాడ్ చేసేయండి. ఇలా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు తిప్పుతారు. ప్రతిసారి కూడా స్కోర్స్ మారుతాయి. ఇప్పుడు నెక్స్ట్ లీడ్ లో ఉన్నది మీరే కాబట్టి మీరే తిప్పాలి. ఎస్ విత్ కుమారి గారు, వి దివ్య గారు, స్టార్ ఏమో రాజేశ్వరి గారికి వచ్చింది. రెడీ రాధా గారు, తిప్పేద్దామా వీళ్ళు? ఎస్. ఎవరికి ఇస్తారు -20? మీ దాంట్లో ఒక 20 తగ్గించుకుని మీరు ఎవరికన్నా ఇవ్వాలి. నేను తగ్గించుకొని ఇచ్చేసేయాలా? సయ్య అబ్బా అబ్బా. రాధా గారు. రాధకు పక్కనే ఉన్నా. అడగండి. పక్కనే ఉన్నా. అడగండి. బాగుంది ఏదో కదా. అక్క తక్కువలో ఉన్నాం అక్క. సరే, ముగ్గురికి ఇస్తున్నాను మ్యామ్. ఎలా పంచుతారు చెప్పరా ఒకసారి? 5, 5, 5. 15. అక్కడికి ఇంకా 5 మిగులుతోందిగా. 1.5 7. ఒక 10 రూపాయలు అప్పుడు 7 అవుతుంది. వద్దులే మ్యామ్. అండ్ దివ్యకి 10, తనకి 10. సో దివ్య గారికి 10, కుమారి గారికి 10. ఇప్పుడు నెక్స్ట్ మీరే తిప్పాలి కుమారి గారు. స్టారే వస్తుంది నాకు. మీరు స్టార్ కాబట్టి స్టారే వస్తుంది. మీరు లీడింగ్ స్టార్ కదా. ప్రస్తుతానికి లీడింగ్ స్టార్ కదా ఆవిడ. సో అక్కడ ఎస్. ఫైన్, తిప్పేయండి కుమారి గారు. స్టార్ట్ ద వీల్. లెటర్ ఎస్. ఎస్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ముందు చూద్దాము. కుమారి గారు, ఎస్ ఎవరి దగ్గర ఉంది? దివ్య గారి దగ్గర ఉంది. ఓకే, కాయిన్స్ ప్లీజ్. సూపర్. ఇప్పుడు ఆ 40 ఆవిడికి కూడా యాడ్ చేయాలి. ఒకళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు స్కోర్ ఎంత? ఈవిడికి 280 ఉన్నాయి, ఆవిడికి 360 ఉన్నాయి. కొంచెం 20, 10, 10. ఆవిడ దగ్గర ఎందుకండి? ఆవిడకే ఇవ్వాలి మనం. ఓకే సార్. మీరు మర్చిపోతారు. Shit. నేను మర్చిపోయాను.
ఓకే మీరు మర్చిపోతారు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 40 కాయిన్లు ఆవిడకి కూడా మనం ఇవ్వాలి. మీ దగ్గర నుంచి తీయలేము, ఇప్పుడు ఈవిడ దగ్గర నుంచి కానీ ఈవిడ దగ్గర నుంచి కానీ తీసుకుని ఆవిడకి 40 యాడ్ చేయాలి. 2020. 2020 ఓకే. ఆ 40 దివ్య గారికి యాడ్ చేయండి. అక్కడ 40 యాడ్ చేస్తే 235 దివ్య గారికి, నేను దిగినా ఈవిడ 340, మీరు 260. అమ్మయ్య. ఓకే నాది మీరు 265. మీరు మర్చిపోతారు కదా బేసిక్ గా, అలా అంతే కరెక్ట్ గానే ఉన్నాయి అన్ని. ఓకే ఓకే మేడం. ఓకే రెడీ. ఇప్పుడు మీరే తిప్పాలి దివ్య గారు. వి విత్ రాజేశ్వరి గారు, ఎస్సి సార్ రాధ గారు, స్టార్ కుమారి గారు. ఓకే స్టార్ట్ ద వీల్. లెటర్ ఎస్. ఓకే ఎస్ వెనకాల ఎవరి దగ్గర ఉంది ఎస్? నాది. ఓ మీ దగ్గరే ఉంది. ఓకే ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. కాయిన్స్ అండ్ ఆ 30 రాధ గారికి కూడా యాడ్ చేయాలి. ఎక్కడ తీసుకుని యాడ్ చేస్తారు చెప్పండి. 30 కదా. 30 15 15 రాజేశ్వరి గారి దగ్గర అండ్ 15 కుమారి గారి దగ్గర. ఆ 30 రాధ గారికి యాడ్ చేసేద్దాము. ఫైనల్ స్కోర్స్ ఒకసారి చూసేస్తే 325 తో రాజేశ్వరి గారు స్టార్ వాణితో. ఈ ఎపిసోడ్ లోని గిఫ్ట్స్ అందిస్తున్న వారు బిగ్సీ, ద నంబర్ 1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్సీ. స్టార్ వనితకి బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో మీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్ అండి. మీకు బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. మీకు కూడా బిగ్సీ నుంచి గిఫ్ట్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన స్టార్ వనిత. సో ముందే చెప్పాను నేను, రాధగా రేట్ చెప్పేస్తాను ఎపిసోడ్ ఎండింగ్ లో అని. షీ స్వీట్ 16 at heart. సో అలా ఇవాళ మా ఎపిసోడ్ కంగ్రాచులేషన్స్ రాజు గారు. అండ్ అందరూ చాలా చాలా బాడారు. మళ్ళీ కలుద్దాము ఇలాంటి ఎనర్జెటిక్ ఎంటర్టైనింగ్ వనితలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ బై బై.